ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మన దేశంలో స్త్రీ అంటే చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, స్త్రీ అంటే ఒక తల్లి, ఆమె ఒక తల్లిగాను, ఒక అక్కగాను, ఒక చెల్లిగాను గొప్పగా మన భారతదేశంలో పర్టికులర్గా పూజింపబడుతుంది కూడా స్త్రీ అంటే. కానీ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వీళ్ళని చూస్తే ఇట్లాంటి వాళ్ళు మన భారతదేశంలో పుట్టి హిందూ మతాన్ని అంటే హిందూ మతాన్ని ఎందుకనంటే, హిందువులుగా పుట్టి హైందవత్వం అనే మతోన్మాదాన్ని మనసులో పెట్టుకొని, మెదడులో పెట్టుకొని ఇతరుల మీద విరుచుకుపడే, ఇతరులు అంటే ఎవరు? క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, వీళ్ళ మీద విరుచుకుపడే కొంతమంది స్త్రీలను చూస్తే ఇట్లాంటి పనికిమాలిన స్త్రీలు కూడా ఉంటారా అని అనిపిస్తుందండి కొన్నిసార్లు. అసలు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానో ఒకసారి ఈ వీడియో చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై భారత్ మాతా కీ జై. జై. ప్రైజ్ ది లార్డ్. రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారు కదా ఎవరో వంకర సుంకరది ఏమంటుందో. ఇప్పుడు KRTV వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ యాంకర్ ఇలా ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్న కాదు, జై శ్రీరామ్ అంటే ఆమె ఇక్కడి నుంచి చిగుర్లు కూడా కనబడే అంత నవ్వు, అసలు వర్ణనాతీతం, అంటే తెలియజెప్పాలన్నమాట. జై శ్రీరామ్ అంటే అంత బాగా నవ్వుతుంది, అంత గొప్పగా ఫీల్ అవుతుంది ఏమి అని చెప్పుకోవాలి సమాజానికి. అలా అంటూ చాలా ఆనంద ఉత్సాహంతో చెబుతుంది ఏమని? జై శ్రీరామ్ అని. భారత్ మాతకి జై అంటే జై అని. వెంటనే అతను ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. అసలు క్రాంతి గారు ఎందుకు ప్రైజ్ ది లార్డ్ అని అన్నారు అని అంటే, తను ఒక మతోన్మాది అని చెప్పడానికే ఆయన అన్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారండి, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అనాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ మతోన్మాదులు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు అన్నమాట. ఎవరు? మన క్రాంతి. సో అప్పుడు బాగా గమనించండి, ఆమె వెంటనే ప్రైజ్ ది లార్డ్ అతను అంటే, ఆమె ఒక సన్నగా ఒక నవ్వి రైజ్ ది లార్డ్ అంటున్నది. అంటే అతను ఎందుకు ప్రశ్న వేశాడంటే మనం బాగా గమనించాలి. తను మతోన్మాది కాబట్టే, తను మత్తు ఉన్మాది కాబట్టే, ఒక ఆడవేషంలో ఉన్న ఒక అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆడతనాన్ని వదిలేసుకున్న ఒక రాక్షసి అనుకోండి. రాక్షసత్వం, మత ఉన్మాద తత్వం అది ఏమంటది? రైజ్ ది లార్డ్ అని అంటున్నది. తర్వాత ఏమంటున్నది? హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు. ఈ సుంకరిని హౌలే సుంకర అనంటే, హౌలే సుంకరి అనంటే ఒప్పుకుంటుందా? బాగా గమనించండి నా ప్రియ మిత్రులారా. హౌలే సుంకర అని మనం పిలిచామనుకోండి, ఆనందంతో ఆమె సంతోషంతో మనల్ని తిరిగి పలకరిస్తుందా? హాయ్ అండి, ఎస్ ఐఎమ్ హౌలే సుంకరి అని అంటదా? ఎంత దుర్మార్గమైన స్త్రీలు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అందులో మొట్టమొదటి స్థానంలో తను ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా జై శ్రీరామ్ అన్నారు అనుకోండి, మాకు నచ్చకపోతే మేము అనలేమండి అని అనొచ్చు. మేము అనలేము, మాకెందుకు, మేము క్రైస్తవులు, మేము అని అనొచ్చాము. సామరస్యంగా చెప్పచ్చు కదా. వెంటనే తన మనసులో ఉండేదంట బయట వచ్చేస్తుందంట, ఆన్ ద స్పాట్, అప్పటికప్పుడే స్పాంటినెంట్గా అట్లాగే వచ్చేస్తుందంట. ఎంత దుర్మార్గమైన ప్రజలండి, ఎంత దుర్మార్గమైన ఇట్లాంటి స్త్రీలు ఉండబట్టే కదా భారతదేశం ఈ విధంగా అనగారైపోతుంది.